Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 26, verse 7. నేటి దినం మన ధ్యానం కొరకు లేవియా కాండం 26వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. You shall chase your enemies and they shall fall before you. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట పడెదరు. Leviticus 26 contains the promises of reward in case of obedience to God's laws. లేవియా కాండం 26వ అధ్యాయంలో దేవుని యొక్క ధర్మశాస్త్ర న్యాయ విధులకు మనం లోబడిన ఎడల దానికి రాబోయే ప్రతిఫలం గురించి వాగ్దానం చేయబడిన సంగతులు. And also the threatenings of punishment for disobedience. అంతేకాకుండా అవిధేయత చూపించినట్లయితే దాని వలన వచ్చేటువంటి శిక్షల గురించి కూడా చెప్పబడింది. God reminded the Israelites to put into practice all they had been taught concerning him. చూడండి, దేవుని గురించి వారికి ఏమేమైతే ఆచరించాలి పాటించాలని చెప్పబడ్డాయో ఆ సంగతుల గురించి జ్ఞాపకం చేస్తున్నారు. That is his Sabbaths and also his sanctuary. విశ్రాంతి దినాల గురించి, పరిశుద్ధ ఆలయం గురించి. Obedience will bring an all-round prosperity. విధేయత అనేది అన్ని విధాలుగా వృద్ధిని తీసుకొని వస్తుంది. And if the people fail to respond, surely God would increase their disasters, sending against them fierce enemies. ప్రజలు ఈ విధంగా స్పందించే విషయంలో విఫలమైనట్లయితే దేవుడు అనేక రకాల విపత్తులని ఆయన రాణిస్తాడు. I want to list out and put before you 20 blessings. ఒక ఈ రకాల ఆశీర్వాదాల గురించి నేను మీతో They are all చెప్పాలనుకుంటున్నాను. recorded in this chapter. ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలోనే రాయబడి ఉన్నాయి. First one, మొదటిది, I will give you rains in due season. నేను తగిన కాలమందును వర్షము పడేటట్లు చేస్తాను, వర్షం ఇచ్చేదను. What a wonderful thing. ఎంత అద్భుతమైన The సంగతి. rain has to come in the due time. Though the rain comes, if it comes in the wrong time, it is not for fruitfulness, it is for disaster. తగిన కాలమందు వర్షం ఇచ్చదను అంటే అన్ని కాలాల్లో ఒకవేళ వర్షం పడింది అనుకోండి, అవసరం లేనప్పుడు కూడా వర్షం పడితే అది మనకి మేలు కన్నా నష్టాన్ని ఎక్కువ కలిగిస్తుంది. So God is telling, I will give you rains in due season. కాబట్టి దేవుడు అంటాడు కదా, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చదను. And the second blessing, రెండవ the ఆశీర్వాదం, land shall yield its produce. మీ భూమి పంటలనిచ్చును. Yes, sometimes though we put manures and all these things, we will not get the produce. కొన్నిసార్లు మన ఎరువులు దానికి సంబంధించినవన్నీ వేసినా కానీ పంటలు రావు. God has to bless it. దేవుడు ఆశీర్వదించాల్సిందే. Yes. You see, in the present days, in the land of Israel, it is written in the Bible, the Lord revived the earth also to give fruit. చూడండి, ప్రస్తుత దినాల గురించి దేవుని వాక్యంలో ఇశ్రాయేలు దేశం గురించి ఏమని రాయబడింది, ఆ భూమిని కూడా నేను ఉజ్జీవింపజేస్తానంటాడు. I will give strength to that earth. అంటే ఆ మట్టి, ఆ నేలకి నేను బలమును, సారమునిస్తాను. So to get yield and from our lands means it is only by God only it is possible. మన పంటలు, మన పొలాలు పంటల్ని తీసుకొని రావాలి అంటే అది కేవలము దేవుడు ఆశీర్వదించాలి. And the third blessing, మూడో the ఆశీర్వాదము, trees of the field shall yield their fruit. నీ పొలముల చెట్లును ఫలించును, ఫలాలు ఫలిస్తాయి. And fourthly, నాలుగవది, the threshing shall overtake the vintage. చూడండి, ఇక్కడ ద్రాక్ష పండ్ల కారం మీ నూర్పు సాగుచుంటుంది. So that nurpu you will be getting more. ఆ నూర్పు కూడా ఎంతో విస్తారంగా And వస్తుంది. fifthly, ఐదవది, you shall eat your bread to the full. మీరు తృప్తిగా భుజిస్తారు. That is very important. ఇది చాలా It is not ప్రాముఖ్యమైనది. only ordinary eating, that is to full means to the utmost satisfaction. ఏదో మామూలుగా భోజనం చేయడం కాదు, తృప్తి చెందేంత వరకు తృప్తిగా భోజనం చేయడం. And sixthly, ఆరవది, you live securely in your land. నీ దేశంలో క్షేమముగా భద్రంగా ఉంటావు. And seventhly, ఏడవది, you enjoy peace in the land. ఆ దేశంలో నెమ్మదిగా ఉంటావు, నువ్వు sometimes- సమాధానం అనుభవిస్తావు. Sometimes though the enemies are not there from outside, because of the internal turmoil, people cannot live in peace. కొన్నిసార్లు బయట నుండి శత్రు ఏమి దాడికి రాకపోయినా అంతరంగికమైనటువంటి ఆ విభేదాలు లేకపోతే లోపల ఉన్న గొడవల కారణంగా నీకు నెమ్మది ఉండదు. Today if you see in the land of Afghanistan, నేటి దినాన మీరు ఆఫ్ఘనిస్తాన్ లో మాకు చూస్తే outsiders are not waging any war against that country, but inside turmoil. బయట నుండి ఏ శత్రు దేశాలేమి యుద్ధం చేయడం లేదు, కానీ అంతర్గత విభేదాలు, గొడవలు జరుగుతా They are ఉన్నాయి. not able to enjoy peace. వారు నెమ్మది, సమాధానం అనుభవించలేకపోతున్నారు. But if we obey the word of God, అయితే దేవుని వాక్యానికి మన విధేయులమైతే seventh blessing is we will enjoy peace in the land. ఏడో ఆశీర్వాదం, ఆ దేశంలో మనం నెమ్మదిగా ఉంటాము. And eighthly, ఎనిమిదవది, no one shall make you afraid. ఎవడును కూడా ఎవని భయమును లేకుండా ఉంటాం. And ninthly, తొమ్మిదవది, dangerous animals will be removed from the land. ఆ దేశంలో నుండి
క్రూరమైన దుష్ట మొగములు, ప్రమాదకరమైన మొగములు లేకుండా చేస్తాను. Many times even the domestic animals also create some trouble to us. అనేక పర్యాయాలు మనం పెంచుకుంటున్నటువంటి పెంపుడు జంతువులు కూడా మనకు ఎంతో ఇబ్బందిని So many కలగజేస్తాయి. people are suffering from dog bites. ఎంతో మంది చూడండి ఈ కుక్క కాటును బట్టి ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు. What God is telling? అయితే దేవుడు ఏమని If చెప్తున్నాడు? you obey the law, మీరు ఈ ధర్మశాస్త్ర విధులకి విధేయత the చూపిస్తే 9th blessing is dangerous animals will be removed from the land. 9వ ఆశీర్వాదం, ఈ దేశంలో నుండి దుష్ట మృగాలని, అపాయకరమైనటువంటి మృగాలని నేను తోలివేస్తాను. And blessing number 10, 10వ ఆశీర్వాదం, no sword shall go through your land. నీ దేశంలోనికి ఖడ్గము రాదు. And 11th, 11వది, you shall give chase to your enemies. మీరు మీ శత్రువులను తరిమెదరు. Oh, what a wonderful thing it ఎంత is. అద్భుతమైన సంగతి. And 12th, 12వది, 5 of you shall give chase to 100, 100 of you shall give chase to 10,000. మీలో 5 100 మందిని తరిమెదరు, 100 మంది 10,000 మందిని తరుముదురు. What a victory. ఎంతటి విజయం It is ఇది. not an ordinary ఇది victory. సాధారణమైన విజయం If కాదు. one person drives away one person, it is normal victory. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తరుముతున్నాడంటే అది సాధారణమైన విజయం. Here 5 people are chasing 100, that is almost 20 times. ఇక్కడ 5 100 మందిని అంటే ఒకడు 20 మందిని తరుముతున్నారు. And 100 of you shall give chase to 10,000 means 100 times. 100 మంది 10,000 మందిని తరుముతున్నారంటే అది 100 రెట్లు ఎక్కువైపోయింది. So your 13th one, 13వది, your enemy shall fall before you by the sword. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలెదరు. Oh, what a wonderful victory. ఎంత అద్భుతమైన విజయాలు And ఇవన్నీ. 14, 14వది, you will be favored and God will make you fruitful and multiply. మీకు కటాక్షము కలుగుతుంది, దేవుడు మీకు సంతానం ఇస్తాడు, మిమ్మల్ని విస్తరింపజేస్తాడు. So not only driving out the enemies and getting the victory, but God will bless us. శత్రువులను తోలివేసి విజయం ఇవ్వడం మాత్రమే కాకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంట. So if you obey the word of God, what is the 15th blessing? కాబట్టి దేవుని యొక్క మాటలకి నువ్వు విధేయత చూపించినట్లయితే 15వ ఆశీర్వాదం ఏమిటి? I will maintain my covenant with you. నేను మీతో నిబంధనను స్థాపించదను. And 16th, 16వది, you shall eat the old grain long stored. మీరు నిలవై ఉన్న పాతగిలిన ఆహారం తింటారు, ధాన్యం There తింటారు. won't be any famine. అక్కడ కరువు అనేది ఉండదు. And ఇంకా మీకు. 17th, 17వది, you shall have a clear out the old to make way for the new. ఇక్కడ క్రొత్తది వచ్చినాను, పాతది ఇంకా మిగిలిపోయి ఉంటుంది. And 18th, 18వది, I will place my dwelling in your midst. That's a wonderful blessing. ఇది ఎంత అద్భుతమైన ఆశీర్వాదము. నా నివాస స్థలము మీ మధ్య ఉంచదను. When God is here in our midst, దేవుడే మన మధ్య ఉంటే even people like Balaam, the Gentile prophet, they cannot curse us. God will turn the curse into blessing. ఈ బిలాం లాంటి అన్యులైనటువంటి ప్రవక్తలు సహితము మనల్ని ఏమి శపించలేరు, శపించినా ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు. And 19th, 19వ, I shall not abhor you. నేను మిమ్మల్ని బట్టి అసహ్యపడను. And and 20th blessing, 20వ I ఆశీర్వాదం, will walk among you. నేను మీ మధ్య I'll సంచరించి be your God and you shall be my people. నేను మీ మధ్య నడిచేదను, మీరు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలు. Wonderful, countless blessings, beautiful blessings we can enjoy if we obey the law of the ఎంత Lord. అద్భుతమైనవి, ఎంత సౌందర్యమైనవి, లెక్కించ శక్యం కాని ఈ ఆశీర్వాదాలు దేవుని వాక్యం నాకు విధేయత చూపిస్తే వీటిని అనుభవిస్తాం. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి my సోదరులారా, question today is, ఈ రోజు నా ప్రశ్న ఏమిటంటే, we have seen nearly 20 blessings of obedience. మనము విధేయత చూపించినట్లయితే 20 ఆశీర్వాదాలు పొందగలము. How many do you feel that you are enjoying now? మీలో ఎంతమంది ఇప్పుడు వీటిని అనుభవిస్తున్నట్టుగా అనుకుంటున్నారు? If you do not enjoy all of them, వీటన్నిటిని కూడా ఒకవేళ నువ్వు అనుభవించకపోతే why it is so? ఎందుకు ఆ విధంగా ఉంది? I believe that the problem is not with God, ఇక్కడ సమస్య దేవునితో కాదనుకుంటున్నా. because he is the same yesterday and today. ఎందుకనగా దేవుడు నిన్న నేడు నిరంతరం He ఏకరీతిగా is always ఉన్నవాడు. ready to bless us. ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదించడానికి Then సంసిద్ధంగా ఉంటాడు. undoubtedly the problem is from our side. అప్పుడు నిస్సందేహంగా సమస్యలన్నీ మన వైపు నుండే ఉన్నాయి కదా. When we worship other gods, the God of the Bible cannot bless you. మనం ఇతర దేవతలు, అన్య దేవతల్ని పూజించినప్పుడు బైబిల్లోని దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. Those gods may not be literal idols, but it can be anything that comes between us and God. ఆ దేవుళ్ళు దేవతలు అక్షరార్థంగా వారి విగ్రహాలే కాకపోవచ్చు, కానీ ఏదైతే నీకును దేవునికి మధ్యలో అడ్డుగా వస్తున్నాయో అవే విగ్రహాలు. Oh, they are idols. అవి విగ్రహాలు. Anything we love more than God is an idol. దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహమే. Anything which we place in the place of God is an idol. దేవుని స్థానంలో మరి ఇంకొక దేన్నైనా ఉంచినా
అది విగ్రహమే. And when you trust other means and resources more than God, it is an idol. దేవుని కన్నా ఇతర వాటిపైన, ఇతర సాధనాలు, ఇతర వనరులపైన గాని నువ్వు ఆధారపడ్డావా, అవి కూడా నీకు విగ్రహాలే. When you do not pay reverence to God's sanctuary, you cannot be blessed. దేవుని యొక్క పరిశుద్ధాలయమును సన్మానించకపోతే నీవు ఆశీర్వాదాలు పొందలేవు. So keeping such idols, often we blame God that God does not bless us. ఇలాంటి విగ్రహాలన్నీ పెట్టుకొని తరచుగా మనం దేవుని నిందిస్తూ దేవుడు నన్ను ఏం ఆశీర్వదించడం లేదంటాం. It is wrong. అది తప్పు. Remember, salvation depend upon our faith, గుర్తుంచుకోండి, రక్షణ అనేది మన విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. but blessings depend upon our obedience. అయితే ఆశీర్వాదాల మాటకు వస్తే మనం విధేయత చూపించే దానిపైనే ఆధారపడుతుంది. Therefore, faith and obedience are two sides of a coin. కాబట్టి విశ్వాసము, విధేయత ఈ రెండు కూడా నాణెంనకు రెండు వైపులా ఉన్నట్టుగా. So when we believe that Jesus Christ is our savior, we are saved. యేసుక్రీస్తు రక్షకుడు అని విశ్వసించినడలా మనం రక్షింపబడతాం. Our status has been changed. ఇప్పుడు మన యొక్క స్థితి మారిపోతుంది. We are no longer strangers. ఇంకా మనము పరదేశులము కాదు. We are the children of God. మనము దేవుని పిల్లలం. We are now heirs of God's kingdom. మనము దేవుని రాజ్యమునకు వారసులమే. However, we need to grow and learn to behave like God's children. ఏదేమైనా మనము దేవుని పిల్లలంగా ఉండడానికి మనం నేర్చుకోవాలి, ఎదగడానికి నేర్చుకోవాలి. When we believe that Jesus Christ is our Lord, యేసుక్రీస్తు మనకి ప్రభువు అని మనము నమ్మినప్పుడు then we will follow his commandments. అప్పుడు మనం ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం. When we are obedient, మనం విధేయులముగా the ఉన్నప్పుడు obedience brings blessings upon us. విధేయత మనకి ఆశీర్వాదాలు తెస్తుంది. Then we can truly exercise the power of his kingdom as heirs. అప్పుడు నిజముగానే మనము ఆయన యొక్క రాజ్యాధికారం వారసులంగా మనం దాన్ని అనుభవించగలం. When we do not follow the commandment, ఈ ఆజ్ఞలను మనము అనుసరించకపోతే yet we will be the children of God, but not ready to exercise the power and authority. ఆయనను దేవుని పిల్లలముగానే పరిగణించబడతాం, కానీ ఆయన యొక్క రాజ్యం అధికారాన్ని అనుభవించలేం. We will be like disobedient children. అవిధేయులైన పిల్లల వలనే ఉంటాం. That's why అందుకని God takes us through disciplines sometimes. దేవుడు కొన్నిసార్లు క్రమశిక్షణ గుణంగా మనల్ని తీసుకొని Now I వెళ్తాడు. believe you know why we are not enjoying all those blessings. ఇప్పుడు నేను అనుకుంటాను, మరి మీరు ఎందుకు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించలేకపోతున్నారు? Therefore, acknowledge Jesus Christ as your Savior and also Lord. కాబట్టి యేసుక్రీస్తుని నీకు రక్షకుడుగాను ప్రభువుగాను నీవు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. Acknowledging him as your Savior speaks of your faith. ఆయనని రక్షకుడుగా నీవు అంగీకరించుట అనేది, ఒప్పుకొనుట అనేది నీ విశ్వాసం గురించి And మాట్లాడు. acknowledging him as your Lord speaks of your obedience. ఆయన నీకు ప్రభు అని నీ ఒప్పుకొనటం వలన నీ విధేయత గురించి మాట్లాడు. When these two things join together, that is faith and ఈ obedience, రెండు కలిసినప్పుడు, అంటే విశ్వాసము విధేయత కలిసి ఉంటే, then you will enjoy all these blessings. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీవు May అనుభవించగలవు. God help us to claim all those blessings as ours and enjoy them while we are still growing and serving. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనవే అని మనం కోరుకునేలాగిన మనం ఇంకను ఉండగానే ఆయనను మనం సేవిస్తూ ఉండాలి. And these blessings have a supernatural element in them. కాబట్టి ఈ ఆశీర్వాదాలు అతీతమైనటువంటి సంగతులు ఉన్నాయి అందులో. For example, ఉదాహరణకి God fights our battles. దేవుడే మన యుద్ధాలను చేసేవాడు. See the history. చరిత్రలో మీరు చూడండి, One angel killed 185,000 enemy soldiers during the reign of King Hezekiah. ఒక్క దేవదూత 185,000 మంది శత్రు సైన్యంలోని వారిని చంపేసింది. అది హిజ్కియా రాజు పరిపాలన. 3 armies were defeated during King Jehoshaphat's time. 3 సైన్యాలు ఓడించబడ్డ యెహోషాపాతు కాలంలో. They have not used even a single sword. Not Jews have not used sword on that day. అది నాన్న యూదులు ఒక్కరు కూడా ఒక ఖడ్గం కూడా ఉపయోగించలే. And 10 lakhs Ethiopians were defeated during King Asa's rule. 10 లక్షల మంది ఐథియోపియలు ఓడించబడ్డారు ఆసా రాజు With పరిపాలనలో. 300 people, Gideon defeated 135,000 Midianites. 300 మందితో 135,000 మందిని గిద్యోను చంపాడు, ఓడించాడు. So what truth these incidents are revealing to us? ఈ సంఘటనలన్నీ కూడా ఏ సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాయి? So we can see the supernatural hand of God in all our battles. మన యుద్ధాలు, పోరాటాలన్నింటిలో కూడా దేవుని అతీతమైనటువంటి హస్తాన్ని మనం చూడగలం. Therefore, by being obedient to the commands of God, కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులమై ఉండటం వల్ల let us also experience and enjoy these supernatural victories and blessings in our lives. ఈ అతీతమైనటువంటి విజయాలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం అనుభవిస్తాం. May God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక.